నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం ఇందులో 3 స్థానాలకు పోటీ చేయగా మరి వైసీపీ అయితే పోటీ చేయనటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వానికి 9 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మరోపక్క ప్రచారం చేస్తూ వస్తుంది వైసీపీ. మరి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, మరి వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు నిజంగానే అంత వ్యతిరేకత మరి ఎన్నికల్లో కనిపించిందా? డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మరి 2 గ్రాడ్యుయేట్, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరిగాయి. మరి దాంట్లో వైసీపీ పోటీ చేసిందా? ఎన్ని స్థానాల్లో గెలిచింది? వైసీపీ అసలు ఎక్కడ గెలవలా. మొత్తం వైసీపీ క్యాండిడేట్లు అందరూ కూడా మొత్తం చాలా తేడా వచ్చేసింది అనమాట. అంటే గెలిచిన క్యాండిడేట్కి ఓడిపోయిన క్యాండిడేట్కి చాలా తేడా ఉంది. అంటే ఎంత డ్రాస్టిక్ ఫాల్ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి దాదాపుగా 68% గ్యాప్ ఉన్నది గెలిచిన వాడికి ఓడిన వాడికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి గెలిచిన కూటమి అభ్యర్థికి 68% గ్యాప్ ఉన్నది. అంటే మామూలుగా సాధారణ పరిస్థితుల్లో ఏంటి అంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత కనపడాలి, ప్రతిపక్ష పార్టీ మీద సానుకూలత ఉంటుంది, సహజంగా ఉండే లక్షణం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో. కానీ ఇక్కడ ఏంటంటే జగన్ దరిద్రం ఏంటి అంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆ విపరీతమైన వ్యతిరేకత ఇంకా కనపడుతూనే ఉన్నది. ఇక్కడ మీకు గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ముందర అసలు వైసీపీ క్యాండిడేట్ నిలబడలేకపోయాడు. మొత్తం అంతా అవుట్. అక్కడ మొత్తం ఆయనకి తంపింగ్ మెజార్టీతో ఆయన గెలిచేశాడు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ ఆయన గెలిచేశాడు. ఇక్కడ ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి ఉత్తరాంధ్రలో ఏం జరిగింది అంటే కూటమి ఇద్దరు క్యాండిడేట్లు పోటీ పడ్డారు. అంటే కూటమి నుంచే 2 క్యాండిడేట్లు పోటీ పడ్డారు. పోటీ పడితే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే బలానా ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి, బలానా ఆయనకి 2వ ప్రాధాన్యత ఓటు వేసుకోండి, ఇద్దరు మన క్యాండిడేట్లే, మనం కాదనలేము. జనరల్గా ఏంటంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీలో రాజకీయ పార్టీలు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని టీచర్లు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళనే నిలబెడతారు. అట్లా నిలబెట్టే క్రమంలో 2 ఉపాధ్యాయ సంఘాల నుంచి మన వాళ్ళే నిలబడుతున్నారు. అందుకని మొదటి ప్రాధాన్యత ఓటు ఒకళ్ళకి వేస్తే 2వ ప్రాధాన్యత ఓటు ఇంకొకటికి వేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా చెప్పింది. బీజేపీ అదే చెప్పింది, జనసేన అదే చెప్పింది, వాళ్ళు అదే చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్యాండిడేట్ని సపోర్ట్ చేసి ఏమో మా క్యాండిడేట్ అని చెప్పారు. చెబితే వాళ్ళిద్దరూ అంటే కూటమి క్యాండిడేట్లు స్పాన్సర్ చేసిన అభ్యర్థులు 1-2 స్థానాల్లో ఉన్నారు. వైసీపీ స్పాన్సర్ చేసిన క్యాండిడేట్ 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. వెంటనే వైసీపీ వాళ్ళు ఏం పెట్టారంటే ఇక్కడ అంటే ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో గెలవలేకపోయింది, టీచర్ కాన్స్టిట్యున్సీల్లో గెలవలేకపోయింది వైసీపీ. దాంతో ఏం చేశారంటే వెంటనే మొదలు పెట్టేసి ఈ 2 ఎలక్షన్ల గురించి గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి మాట్లాడటం ఆపేసి ఈ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు వైసీపీ నాయకులు. అది కూడా వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోయిన విషయం దాచిపెట్టి ఇద్దరు క్యాండిడేట్లు ఒక ఆయన వర్మ అని, ఇంకొక ఆయన శ్రీనివాస నాయుడు అని, వీళ్ళిద్దరూ కూడా కూటమి క్యాండిడేట్లే. కూటమి సపోర్ట్ చేసింది వాళ్ళకి. ఒక ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి, ప్రిఫరెన్షియల్ ఓట్స్. ఆ ప్రిఫరెన్షియల్ ఓట్లు పంచారు వీళ్ళిద్దరికి. పంచితే వాళ్ళిద్దరూ 1-2 స్థానాల్లో ఉన్నారు. వైసీపీ 3వ స్థానంలోకి పడిపోయింది. వాళ్ళిద్దరి ఓట్లు కలిపితే 14,000 ఉంటే వైసీపీ స్పాన్సర్ చేసిన క్యాండిడేట్కి మొత్తం కలిపి 5,000 ఓట్లు వచ్చినాయి. 5,000 ఓట్లు ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్లు కూటమి వాళ్ళే. ఒక క్యాండిడేట్ని వైసీపీ స్పాన్సర్ చేస్తే ఆమెకు వచ్చింది 5,000 ఓట్లు. వాళ్ళిద్దరికీ కలిపి చూస్తే, ఇద్దరికి కలిపి చూడాల్సిన అవసరం లేదు, గెలిచిన క్యాండిడేట్ కూటమి క్యాండిడేటే. ఇక్కడ వాళ్ళిద్దరు కలిపితే 14,000 ఓట్లు ఉన్నాయి.
5,000 ఎక్కువ, 14,000 ఎక్కువ. అసలు ఆ మిగిలిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాలే. ఇంకా పైన వచ్చేసి అసలు మేము గెలిచాము, కూటమి ఓడిపోయింది, కూటమి మీద వ్యతిరేకత ఉంది అంటారు. వచ్చి చూడు కూటమి మీద వ్యతిరేకత ఉందో లేదో, థంపింగ్ మెజారిటీతో గెలుస్తున్నారు. అసలు మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మొత్తం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు 5 ఉంటాయి. 5 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఒకే పార్టీ గెలవటం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగల. మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీల్లో మొత్తం కూటమి క్యాండిడేట్లే ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉండగా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ క్యాండిడేట్లు గెలిచారు. అంటే మొత్తం టోటల్ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం క్యాండిడేట్లే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీలు. ఇంకా నీకు వ్యతిరేకత ఎక్కడ కనిపించింది? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక భావనలు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఈ రాష్ట్రంలో కొనసాగించిన అరాచక పాలనని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోయారు. ఇప్పటికే కాదు, ఇంకొక 10 సంవత్సరాలు గుర్తు ఉంచుకునే అరాచకాలని ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అందుకని ఇక్కడ కూటమికి వచ్చిన నష్టమేం లేదు, నష్టం కాదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇంత సానుకూలత వస్తుందని కూటమి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అద్భుతమైన విజయం వచ్చింది. ఇప్పుడు అక్కడ టీచర్లు అందరూ టీచర్లే కదా, కంటెస్ట్ చేసే వాళ్ళందరూ టీచర్లే ఉంటారు. టీచర్ యూనియన్ల రిప్రజెంటేటివ్సే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సహజంగానే ఏం చేస్తారు అంటే అన్ని పార్టీలతో కలిసి ఉందాం అనే అనుకుంటారు. లేకపోతే వాళ్ళ డిమాండ్లు రేపొద్దు నుంచి నెరవేరాలి కదా. కానీ మన గత ఎన్నికల ముందు చూసాం కదా సార్, టీచర్లు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎలక్షన్స్లో పాల్గొనకుండా ఎన్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఎదురెళ్ళి మరి ఎలక్షన్స్ చేశారు. అసలు అదే చెప్తున్నా, టీచర్లు అట్లాగే ఉన్నారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో అట్లాగే ఉంది. ఇప్పుడు ఇదే మీరు తెలంగాణలో చూడండి. తెలంగాణలో కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇవి జరిగినప్పుడు అందులో అధికార పార్టీకి వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. మరి ఆంధ్రాలో కనపట్టలేదేంటి? ఎందుకు అంటే కూటమి పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నాయి, అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్నాయి. అందుకని అంత సానుకూలత అక్కడ వ్యక్తం అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి కలలో ఉలిక్కిపడి లేచి ఒక దుష్ప్రచారం చేస్తూ ఒక ఆత్మసంతృప్తి పొందుతున్నాడు తప్ప ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. అసలు ఎంత పాజిటివ్ ఉంది. అధికారంలోకి వచ్చిన 9 నెలలు, ఇప్పటికి 9 నెలలు అయింది అనుకో. ఇంకేముంది, ఇంకో 2-3 నెలలు అయితే సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం అయిన ఇంత పాజిటివ్నెస్ ఇప్పటివరకు ఏ రూలింగ్ గవర్నమెంట్కి కనపడలేదు, ఏ రాష్ట్రంలో కూడా కనపడలేదు. అంత పాజిటివ్ ఎనర్జీ తోటి, ప్రజల సపోర్ట్ తోటి కూటమి ప్రభుత్వం ముందరికెళ్తుంది. రైట్. మొదటి నుంచి కూడా టీడీపీకి మండలిలో బలం బాగానే ఉన్నట్టుంది సార్. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మండలిని రద్దు చేయాలనే ఆలోచన కూడా ఒకనొక టైంలో చేయడం జరిగింది. అంటే ఎవరి పాలన బాగుంది బాగాలేదు అన్నది కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్కి అర్థమవుతుంది అన్న ఉదాహరణ అయితే అక్కడ కనిపిస్తోంది. ఇంకా నార్మల్ ప్రజలకంటే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలను బట్టి, వాళ్ళు చెప్పే మాటలను బట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో కూడా ఈసారి అంటే ఆ వ్యతిరేకత ఇంకా ఎక్కువైంది అనుకోవచ్చా వైసీపీ మీద? అంటే ఇక్కడ మరి అందరూ ఇదే అభిప్రాయంతో ఉంటారు. అంటే అంటే మామూలు జనరల్ ఎన్నికల్లో ఓట్లు వేసే ఓటర్లకి, గ్రాడ్యుయేట్ ఎన్నికలు లేదా టీచర్ల సంఘాల ఎన్నికలు, వీటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళకి తేడా ఉంది అని చెప్పి చాలామంది చూస్తారు. కానీ అలా చూడకూడదు. దేర్ ఇస్ ఎ సైంటిఫిక్ రీజన్ ఫర్ దట్. ఎందుకు అంటే ఇప్పుడు సమాజంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి ధనికులు, రెండోది మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు. అంటే మొత్తం లోయర్ మిడిల్ క్లాస్ అంతా కూడా మిడిల్ క్లాస్ కింద లెక్కేసుకోవచ్చు. బాగా ధనవంతులు, ఈ మధ్యతరగతి వ్యక్తులు అనే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు, లేదు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళ నుంచి వేరే కాదు. సాధారణ ఓటర్లు, సాధారణ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ఓటర్కి వీళ్ళకి తేడా ఏముండదు. కానీ
అప్పుడు ఇందాక రామబ్రహ్మం గారు చెప్పినట్టు ఆ 2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 వైసీపీ ఓడిపోగానే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఒక కామెంట్ చేశాడు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళండి, చదువుకున్నోడు మాకెందుకు ఓటేస్తాడు, మా ఓటర్లు వేరు, మా ఓటర్లు చదువు రాని వాళ్ళు అని చెప్పాడు. అంటే చదువు రాని వాళ్ళని మోసం చేసి వాళ్ళని లేకపోతే డబ్బులతోటి ప్రలోభ పెట్టి ఓట్లని కొనుక్కుంటాను అనేది ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన మెసేజ్. గ్రాడ్యుయేట్లని మేము కొనలేము, చదువుకున్నోళ్ళు కదా, వాళ్ళందరూ తెలియగల వాళ్ళు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఓటు అనేసరికి అది అత్యంత పవిత్రమైనది అని కటిక పేదవాడికి కూడా తెలుసు. నువ్వు డబ్బులు ఇస్తాను అంటే నువ్వు డబ్బులు పుచ్చుకుంటే పుచ్చుకోవచ్చు గాక, కానీ ఓటుని మాత్రం తనకి ఇష్టం వచ్చిన వాడికే వేస్తాడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది అతని పేరేంటి, సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ చిన్న లాజిక్ తెలియక డబ్బులు పెట్టి కొనుక్కుందామని చెప్పి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంత ఖర్చు పెడితే వచ్చింది 11 ఓట్లు. చాలా చోట్ల మీకు కుప్పంలో కూడా చూసాం కదా, కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద ఒక బొడ్డూడని కుర్రోడిని ఒకడిని పెట్టి ఆ కుర్రాడు వచ్చి అసలు చంద్రబాబు నాయుడు అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియదు అతనికి. అతను వచ్చి అతనికి ఎమ్మెల్సీ అయ్యి నీకు తొడలు కొట్టి ఇది చేసి కార్పొరేటర్లను బెదిరించి అక్కడ వాళ్ళందరినీ బేతావహ స్థితిలో పెట్టి గెలిపించుకుందామని చంద్రబాబు నాయుడు ఓడిద్దామని ప్లాన్ చేశాడు ఈ మగాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మా ఓటర్లు వేరండి అంటే నీ ఓటర్లు ఇప్పుడేమయ్యారు, అప్పుడేమయ్యారు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడైనా సరే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు థంపింగ్ మెజారిటీతోటి గెలిచారు. అంటే నీకు చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ధనవంతులు, పేదలు అన్న తారతమ్యం లేదు ఓటు దగ్గరికి వచ్చేసరికి. ఓటు అనేది అతి పవిత్రమైనది, అతి విలువైనది అని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి విలువైన వ్యక్తులకు ఓట్లు వేశారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా వచ్చి తను ఇచ్చిన పాత స్టేట్మెంట్ తప్పు అని ఇప్పటికైనా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అంత చెప్పే సంస్కారం వాళ్ళకు ఉండదు, కానీ బట్ వాళ్ళకి అవన్నీ ఇటువంటి సంస్కారాలు లేకపోబట్టే కదా ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.